చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్. ఏమంటుంది కాంగ్రెస్? మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్స్ డేట్స్ నుంచి మొత్తం అంతా కూడా విధివిధానాలు ప్రకటించేశారు. అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు రామ్ కుమార్ గారు జనసమీక్ష ఎడిటర్ గా కూడా ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. ఆయన మాట్లాడుతూ చెప్పారు, అండ్ ఎన్నికల వ్యయం మీద చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ పడబోతోంది. మామూలుగా అయితే ఒక నెలనో లేకపోతే నెల మీద ఒక 1 వీక్ అనో లేకపోతే నెల మీద 15 రోజులనో ఇలా ఏమైనా ఒకవేళ గ్యాప్ ఉంటే కనుక అక్కడి వరకు అయ్యే వ్యయం కానీ అక్కడి వరకు అభ్యర్థుల ప్రకటనల ఖర్చు కానీ ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. బట్ దాదాపు 2 నెలలు అంటే 2 నెలల వరకు కూడా కేడర్ని మెయింటైన్ చేస్తూ కార్యకర్తలతో పాటు ఉంటూ ఇవన్నీ చేయాల్సిన సిచ్యువేషన్. ఏం చెప్తారు సార్? కాంగ్రెస్ ఏమంటుంది? ఒకటి, ఎన్నికల్లో ఖర్చు పెట్టేటోళ్ళకి ఇదంతా కూడా బర్డెన్. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ లెక్క తాము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకొని ఓట్లు అడిగేటోళ్ళకి ఆ ఇబ్బంది ఉండదు. ఎవరైనా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ డబ్బులతోని ఎన్నికలని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అనుకునేటోళ్ళకి ఇది డెఫినెట్ గా కూడా ఒక పెనుభారం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. చెప్పక తప్పదు కూడా. మనం 100 ముచ్చట్లు చెప్పినా గానీ ఖచ్చితంగా కూడా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని పబ్లిక్ అందరు కూడా ఓటర్లు ఆడుకునే పరిస్థితి ఉంటది. ఎందుకంటే గతం నుంచి మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి. నాట్ ఓన్లీ దిస్ ఇస్ నాట్ న్యూ అన్నట్లు మనకి ఈ పరిస్థితి అనేది. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికలని ఏ విధంగా ఎన్నుకోవాలని చెప్పేసి సరే ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. కానీ అందుకని ఒకటి సలహా ఏమి ఇస్తున్నాం అంటే, మీరు ఎన్నికలు చేసేటప్పుడు ప్రలోభాలకి గురి చేయకుండా ఫెయిర్ గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేసినట్టయితే ఈ రోజున మనం అనుకునేటువంటి చర్చించేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా రాదు. కాబట్టి ఎన్నికల్లో ప్రభావితం కాకండి, ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేయకండి, ఉన్నాయని నమ్ముకొని ఎన్నికల్లో పెట్టేసి మీరు ఆగం కాకండి అని చెప్పేసి మాత్రం సలహా ఇస్తారు. సరే, అంటే సార్ ఓటర్లను ప్రలోభ పెట్టే అమౌంట్స్ విషయం పక్కన పెడితే మామూలుగా ఎటువంటి ఎన్నికల వ్యయం పార్టీలు భరించుకునేవి లేకపోతే క్యాండిడేట్స్ భరించుకునేవి వీటి సంగతి కూడా డెఫినెట్లీ అంటే ఒకటండి, ఇప్పుడు ఎన్నికల వ్యయం అనేది ఇప్పుడు మనకి ప్రకటించిన విధంగా అసెంబ్లీకి ఒకటి దీనికి ఏదైతే ఉన్నదో నిర్దేశించినటువంటి డబ్బు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కూడా చాలా జాగ్రత్తగా మనము ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 38 లక్షలు 90 లక్షలు 90 లక్షలు పార్లమెంట్ కి 38 లక్షలు అసెంబ్లీ సెగ్మెంట్ కి అని చెప్పేసి ఈ రోజున ఎలక్షన్ కమిషన్ అనుమతించింది. కాకపోతే ఇప్పుడు మనము ఈ టీవీ ముందర నేను కూర్చొని మాట్లాడి నేను శుద్ధ పూసని ఇంకొకటి శుద్ధ పూస అని చెప్పేసి మాట్లాడటం అనేది మనకి మనం మోసం చేయటం తప్పితే వేరేది లేదు. కాబట్టి డెఫినెట్ గా కూడా వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఐదర్ వే. అంటే వాస్తవాలను కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ నిర్దేశించినటువంటి డబ్బు కంటే కూడా ఎక్కువ డబ్బు ఈ రోజున ఖర్చు అవుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. దాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అది కూడా ఒక దట్ రీజన్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. ఇక్కడ ఒకటి అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్రతోని దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ఒక సంక్లిష్టంగా ఉన్నటువంటి తరుణం నుంచి ప్రణాళికాబద్ధంగా కూడా తీసుకొచ్చేసి ఈ రోజున దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయి దాకా రకరకాల ఆటుపోట్లను ఎదుర్కొంటూ తీసుకొచ్చినటువంటి పార్టీ. అదే విధంగా ఒక్కొక్క టర్మ్ లో గెలిచినప్పుడు ఒక్కొక్క టర్మ్ లో కూడా గత ఉదాహరణకి లేటెస్ట్ గా నేను ప్రాక్టికల్ గా చూసినటువంటి 2004 నుంచి 2014 వరకు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించేసి ఈ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రం అయినప్పటికీ కూడా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోవడానికి కారణభూతమైంది. హైదరాబాద్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని అనేటువంటి హైదరాబాద్ అనేది ఒక కొత్త పుంతలు తొక్కడానికి కూడా దోహదమైనటువంటి పరిస్థితి ఉంది. నాలాంటి అడిగినట్లయితే ఏం చేసినవారు అని చెప్పేసి నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూపించగలుగుతా. అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే గతంలో మేము చేసినటువంటి అభివృద్ధిని చూపించడానికి మాకు ఒక స్కోప్ ఉంది, మాకు ఒక విజన్ ని మేము కలగన్నాము, వాటిని అమలు చేస్తాం. కానీ ఈ రోజున అటువంటి అంటే దిశ లేనటువంటి పార్టీలు కొన్ని ఎంతసేపటికి డబ్బుతో రాజకీయాలు ఏదైతే నడిపినాయో ఆ డబ్బుతోని రాజకీయాలు నడిపినటువంటి పార్టీలకి ఖచ్చితంగా కూడా ఈ రోజున డబ్బే ప్రామాణికంగా వాళ్ళు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇందాక రామ్ కుమార్ గారు చెప్పినట్లు ఖచ్చితంగా కూడా ఎక్కువ రోజులు ఎన్నికలు ఉందంటే ఆ ఎక్కువ రోజులు కూడా పండగనే. ఆ పండగ అనే దాన్ని మనం దండగ లెక్క చేసేసి వాళ్ళని ట్యూన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఎక్కువ